ఆరోగ్యాభిలాషులందరికీ నమస్సుమాంజలు. ప్రత్యేకించి మాతా న్యూస్ చైర్మన్ గారైన నరసింహారెడ్డి సార్ గారికి, అలానే వాళ్ళ కుమారుడు మురళీమోహన్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ డిసిహెచ్ గురప్ప. బిఎంఎస్ మెడిసిన్ డిగ్రీ పూర్తి చేశాను. పీజీడివై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ యోగా పూర్తి చేశాను. పర్సూయింగ్ పిహెచ్డి ఇన్ ఎస్కే యూనివర్సిటీ. నేను తాడిపత్రిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను చేస్తున్న ప్రాక్టీస్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్. ఎల్సిహెచ్ఎఫ్ డైట్ మీన్స్ లో కార్బ్ హై ఫ్యాట్. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో డయాబెటిక్, ఒబెసిటీ, థైరాయిడ్, హైపర్ టెన్షన్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 64 రకాలు. ఆడవాళ్ళకు ప్రత్యేకించి పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓడి మీన్స్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజెస్, ఇలాంటి ఇవి జబ్బులనే మన వైద్య సమాజం పేర్లు పెట్టుకొని వీటికి మందులు వాడుతూ నిదానంగా ఒక డయాబెటిక్ ఒక మెట్ఫార్మిన్ మాత్రతో మొదలుపెట్టి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఇన్సులిన్తో స్టార్ట్ చేస్తూ ఇలా ప్రజల ఆరోగ్యాలు ఛిద్రమైపోతున్నాయి. వీటికి పేరే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మీన్స్ జీవనశైలి రుగ్మతలు, నాట్ డిసీజెస్. ఈ జీవనశైలి రుగ్మతలకి జస్ట్ జీవనశైలి మాడిఫికేషన్, లైఫ్ మాడిఫికేషన్ చేసుకుంటే ఈ జబ్బులను పేరు పెట్టుకున్న వీటికి, ఈ రుగ్మతలకి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి చాలా అవకాశం ఉంది. వీటిపైన మేము పూర్తిగా రీసెర్చ్ చేస్తూ వీరమాచం రామకృష్ణ గారు, ప్రజెంట్ ఆయన లండన్లో పిహెచ్డి చేస్తున్నాడు. వీరమాచం రామకృష్ణ గారు, డాక్టర్ కాదరవల్లి మైసూరు, డాక్టర్ రామచంద్ర నేలకొండపల్లి, డాక్టర్ ప్రసాద్ గారు మదనపల్లి, ఆయన ఇంజనీరు, మదనపల్లి ప్రకృతం ప్రసాద్ గారు, డాక్టర్ రామచంద్ర నేలకొండపల్లి, వీళ్ళందరిపైన విస్తృత అధ్యయనం చేస్తూ ఈ డైట్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రస్తుతం మన దేశము, భారతదేశానికి మన ఏపీ, మన టీఎస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డయాబెటిక్ రాజధానులుగా నియమించబడ్డాయంటే ఎంత దుర్లిత వ్యవస్థలో మనం ఉన్నామో ఇక్కడ అర్థమవుతుంది. డయాబెటిక్ అనేది అది జబ్బే కానే కాదు. మెయిన్ జబ్బు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీన్స్ ఇన్సులిన్ నిరోధకత. ఈ ఇన్సులిన్ నిరోధకతను బేస్ చేసుకొని దానికి పూర్తిగా ఆహార చికిత్సా విధానంతో వైద్యం చేసుకుంటూ వెళ్తే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వెనుకల, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డయాబెటిక్ వస్తే, డయాబెటిక్ మొదలుకొని దాని తర్వాత బీపీ, దాని తర్వాత థైరాయిడ్లో 2 టైప్, హైపర్ అండ్ హైపో, ఇలా ఒక్కొక్కటి డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ కార్డియోపతి, డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి, డయాబెటిక్ రిటినోపతి, ఇలా వైద్యశాస్త్రంలో ముద్దు పేర్లు పెట్టుకుంటూ వెళ్తూ వైద్యం జరుగుతుంది. కానీ అసలు మూలమైన జబ్బు ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీన్స్ ఇన్సులిన్ నిరోధకత. ఇన్సులిన్ నిరోధకత పైన మనం దృష్టి పెడితే, ఇన్సులిన్ నిరోధకత మీన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పూర్తిగా తగ్గించుకోగలిగితే ఇవన్నీ జస్ట్ ఆఫ్టర్ ఆల్ చిటికేస్తే వెళ్ళిపోతాయి అంతే. అలాంటి వాటిని పూర్తిగా ఈ వైద్య సమాజంలో, దీని వెనకాల డాక్టర్స్ దైవ సమానులు. ఈ సృష్టిలో దేవుని తర్వాత 2 చేతులతో ముఖ్య వాళ్ళు డాక్టర్స్. ఇక్కడ డాక్టర్స్ని ఎలాంటి క్రిటిసైజ్ చేయట్లేదు మేము. దీని వెనకాల ఉండే గైడ్లైన్స్, మాఫియా గైడ్లైన్స్. ఈ మాఫియా గైడ్లైన్స్ పైన మా పోరాటం అంతా. ఈ మాఫియా గైడ్లైన్స్ ద్వారా 1921లో ఇన్సులిన్ కనుక్కున్నారు. అంతకుముందు ఇన్సులిన్ లేదు. మరి అంతకుముందు డయాబెటిక్ లేదా అంటే అథర్వణ వేదం, వేదాలు 4, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అథర్వణ వేదంలో స్పష్టంగా డయాబెటిక్ గురించి అస్రవ అని పేరుంది. అస్రవ అంటే డయాబెటిక్ మెలిటస్ అని ఇంగ్లీష్లో అంటాం, మధుమేహం అని తెలుగులో అంటాం. వీటి గురించి అనాది కాలం నుంచి ఇవి కొంచెం జబ్బులుగా ఉన్నాయి, రుగ్మతలతో ఉన్నాయి. కానీ ఇవి పూర్తిగా మానవ సమాజాన్ని కబలించే స్థితిలో లేవు. మరి కబలించే స్థితికి ఎప్పుడు దిగజారిపోయాయి, ఎప్పుడు ఇవి ఇలా తయారయ్యాయి అంటే కేవలం మెడిసిన్ మొదలుపెట్టిన తర్వాత. ఇప్పుడు కూడా అలోపతి వైద్యశాస్త్ర పితామహుడు డాక్టర్ హిపోక్రటిస్, ఆయన చెప్పిన సిద్ధాంతంలోకి వెళ్తే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి కేవలం ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఇవి పూర్తిగా నిర్మూలించుకోవచ్చు అని అక్కడ శాస్త్రంలో కూడా ఉంది. కానీ అక్కడ వీటిని అలా చెప్పకపోగా డయాబెటిక్లో ఎబిఎస్, పిబిఎస్, ఆర్బిఎస్, జీటీటీ ఇలా కొన్ని పరీక్షలు మాత్రం చేసుకుంటూ వెళ్తూ, ఎబిఎస్ మీన్స్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పిబిఎస్ మీన్స్ పోస్ట్పోన్ బ్లడ్ షుగర్, ఆర్బిఎస్ మీన్స్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, జీటీటీ మీన్స్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్. ఇవి చేసుకుంటూ వెళ్తూ వీటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ అసలైన ప్రామాణికంగా తీసుకోవాల్సిన డయాబెటిక్ టెస్ట్లో HbA1c, హిమోగ్లోబిన్ గ్లైకేటెడ్, 3 months యావరేజ్ షుగర్ ఇన్ అవర్ బాడీ, ప్లస్
సెకండరీ సి పెప్టైడ్. మనకు ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్లో ఇన్సులిన్ ఎంత రిలీజ్ అవుతుంది, ఈ టెస్ట్ చేసుకుంటూ వీటిలో ఇన్సులిన్ ఎంత వస్తుంది, హెచ్బిఏవన్సీ ఎంత ఉంది, ఇవి చూసుకొని హెచ్బిఏవన్సీని రివర్ట్ చేసుకొని హెచ్బిఏవన్సీ నార్మల్ వాల్యూస్ వచ్చేసి మామూలుగా ఎఫ్బిఎస్లోకి వెళ్తే ఎఫ్బిఎస్ 70 to 110 బిట్వీన్ నార్మల్ వాల్యూస్, పీబీఎస్లో వచ్చేసి 80 to 160. కానీ ఒక 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళి గైడ్లైన్ చూస్తే ఏజ్ ప్లస్ 60, నీ ఏజ్ ప్లస్ 100, నీ వయసు ప్లస్ 100. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 44 ప్లస్ 100 కలుపుకుంటే 144. ఇది డయాబెటిక్ నార్మల్ వాల్యూ. దీన్ని ఇలాంటి తీసుకుని వెళ్ళి దీన్ని ఎబిఎస్ పీబీఎస్లని పేర్లు పెట్టుకుంటూ దీని వెనుక ఉండే కొన్ని ల్యాబుల కుంభకోణాలు, వైద్య శాస్త్రంలో ఉండే వైద్యుల చాటుమాటున ఉన్న మాఫియా మెడికల్ కుంభకోణాలు, కొన్ని ల్యాబులు మాత్రమే ప్రామాణిక ల్యాబులుగా పనిచేస్తున్నాయి, 90% ల్యాబుల్లో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇలాంటి కుంభకోణాల్లోకి వెళ్ళి ప్రజలు తెల్లారుతున్న ల్యాబ్ దగ్గర కూర్చొని ఎఫ్బిఎస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇచ్చేసి 2 చేతులు బిగించుకొని కూర్చొని రిపోర్ట్ ఏమొస్తుందని అరులు చాసే బదులు కేవలం నీ ఆహార చికిత్సా విధానం, నీ ఆహారంలో నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ నువ్వు మంచి వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా జీవించే సదవకాశము మన ఆహార చికిత్సా విధానంలో ఉంది. ఈ విధానాన్ని తాడిపత్రిలో మేము ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని వందల మందిని మేము సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేశాను. నా పేరు డాక్టర్ డిసిహెచ్ గురప్ప. నా సెల్ నెంబర్ 9908782498. నేను ఈ అద్భుత చికిత్సా విధానం ద్వారా డయాబెటిక్ ద్వారా వాడే మెదులు ఫస్ట్ ఒక మెట్ఫార్మిన్తో మొదలు పెడితే ఆ తర్వాత మెట్ఫార్మిన్ తర్వాత 6 మెట్ఫార్మిన్స్ 2 కాకపోగా ఆ తర్వాత ఇన్సులిన్స్. అసలు ఏం జరుగుతోంది డయాబెటిక్లో అనే విషయాల్లోకి వెళ్తే, లోతుల్లోకి మూలాల్లోకి వెళ్తే డయాబెటిక్ అనేది 4 రకాలు. ఒకటి నెంబర్ 1 టైప్ 1 డయాబెటిక్, దీన్ని జూనియల్ డయాబెటిక్ కూడా అంటారు. నెంబర్ 2 టైప్ 2 డయాబెటిక్. ఈ డయాబెటిక్ పెద్దవాళ్ళకు 15 years దాటిన వాళ్ళ పెద్దవాళ్ళకి డయాబెటిక్ టైప్ 2 వస్తుంది. తర్వాత జెస్టేషనల్ డయాబెటిక్, ఇది ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ టైంలో వస్తుంది. తర్వాత టైప్ 1.5 డయాబెటిక్. ఈ టైప్ 1.5 అనేది చాలా ప్రమాదకరమైన స్థితిలో చేరుకున్న తర్వాత టైప్ 1.5 వస్తుంది. ఈ టైప్ 1.5 వచ్చిన తర్వాత డయాబెటిక్ రెటినోపతి, కార్డియోపతి, పెరిఫరల్ న్యూరోపతి ఇలా. ఇది డయాబెటిక్ టైప్ 1.5 అనేది డయాబెటిక్ టైప్ 1కు డయాబెటిక్ టైప్ 2కు మధ్యస్థంగా ఉంటుంది. ఈ స్టేజ్లోనే మానవ సమాజం పూర్తిగా నశించిపోతూ ఉంది. ఈ స్టేజ్ నుంచి రివర్స్ రావాలంటే మన హెచ్బిఏవన్సీ నార్మల్ వాల్యూకు తెచ్చుకోగల చికిత్సా విధానం ఉండాలి. ఇది ఆహార చికిత్సా విధానంలో మాత్రమే వీలవుతుంది. ఎందుకనగా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా నయం అవుతుంది. హెచ్బిఏవన్సీ నార్మల్ వాల్యూస్ వచ్చేసి 4 to 5.6 దట్ ఈస్ నాన్ డయాబెటిక్, 4 to 5.6 దట్ ఈస్ నాన్ డయాబెటిక్, 5.6 to 6.5 that is pre-diabetic, 6.5 to 7.5 that is diabetic, 7.5 to 8.5 that is గుడ్ కంట్రోల్ అని చెప్పుకుంటున్నాం డయాబెటిక్లో. ఇది పూర్. 8.5 to 9.5 దిస్ ఈజ్ బ్యాడ్, 9.5 to 10.5 దిస్ ఈజ్ ప్యానిక్ సిచ్యువేషన్. ఇలా చెప్పుకుంటూ ఈ వాల్యూస్ని రివర్స్ తీసుకురావాలంటే కేవలం ఆహార చికిత్సా విధానం ద్వారా మాత్రమే నయమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాస్తవంగా డయాబెటిక్ చూడాల్సింది ఎండోక్రైనాలజిస్ట్. ఇప్పుడు చూస్తున్న ఈ సోకాల్ డాక్టర్స్గా డయాబెటల్స్ అని పేరు చెప్పుకున్న వాళ్ళు కాదు, వాస్తవంగా ఎండోక్రైనాలజిస్ట్ చూడాలి. ఈ డయాబెటిక్ అనేది ఎండోక్రైనాలజిస్ట్ సంబంధించిన ఒక రుగ్మత. ఈ డయాబెటిక్ ఎండోక్రైనాలజిస్ట్ చూసినా కానీ సరే ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళు కూడా గైడ్లైన్స్ ప్రకారం మెట్ఫార్మిన్, ఇన్సులిన్తో మొదలు పెడతారు. ఈ ఇన్సులిన్ మెట్ఫార్మిన్ తీసుకెళ్ళి సైడ్ కాలువలో, మురికి కాలువలో పడేసి వచ్చి ఈరోజు మా దగ్గరికి వస్తే ఫ్రమ్ ద స్టార్టింగ్ డేనే ఈ రోజు నుంచే మీ ఎఫ్బిఎస్ పీబీఎస్లో టోటల్ నార్మల్ వాల్యూస్ చూపించేస్తాం. కానీ ఈ హెచ్బిఏవన్సీ చెప్పాం కదా, ఈ హెచ్బిఏవన్సీ 5 లోపు రావాలంటే మినిమం 4 months పడుతుంది. అంటే టోటల్ యావరేజ్ బ్లడ్ షుగర్, టోటల్ బాడీలో ఉండే షుగర్, బ్లడ్ ఈజ్ వన్ ఆఫ్ ద లిక్విడ్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. రక్తం కూడా మన బాడీలో ఒక ఆర్గాన్. రక్తంలో మాత్రమే షుగర్ చూపించి ఇది షుగర్ ఉంది అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. టోటల్ బాడీలో షుగర్ ఉంది. టోటల్ బాడీలో షుగర్ వెళ్ళాలంటే కనీసం 4 months డైట్ చేస్తే టైప్ 2 వాళ్ళకి అవలీలుగా వాళ్ళు హెచ్బిఏవన్సీ నార్మల్ అయిపోతుంది. దట్ ఈస్ నాన్ డయాబెటిక్ పేషెంట్. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి పోయినా వాళ్ళకి ఎలాంటి మందులు పెట్టరు. టైప్ 1.5 కూడా నయం అవుతుంది, కానీ కాస్త టైం తీసుకుంటుంది వాళ్ళకి. టైప్ 1.5లో పూర్తిగా నయం అవుతుంది, టైప్ 1లో కూడా పూర్తిగా నయం అవుతుంది. వీళ్ళకి కాస్త టైం తీసుకుంటుంది. టైప్ 2 మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్టింగ్ నార్మల్ వాల్యూ చూపిస్తాం. తర్వాత ఈ 4 months లోపు హెచ్బిఏవన్సీ నార్మల్కి వచ్చేస్తారు. హెచ్బిఏవన్సీ నార్మల్కి వచ్చిన తర్వాత ఏ మెడికేషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇది డయాబెటిక్ గురించి కొంచెం కొద్దిగా తెలియజేశాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే థైరాయిడ్లో 2 types, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ వచ్చేసి ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న మరొక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇందులో అయోడిన్ డెఫిషియన్సీ ద్వారా ఈ థైరాయిడ్ వచ్చిందని చెప్పి కనుక్కొని మన వాళ్ళు అయోడిన్ పెట్టుకుంటూ వెళ్ళారు. అది యాక్చువల్గా
హైపర్ థైరాయిడిజానికి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. కానీ హైపోథైరాయిడిజానికి ఈ థైరాక్సిన్ హార్మోన్స్ రిలీజ్ కారణం. ఈ హార్మోన్స్ క్లియర్ కావాలి అంటే ఖచ్చితంగా నీ ఆహార విధానాన్ని మార్చుకుంటే మాత్రమే ఈ హార్మోన్స్ సమతుల్యతలోకి వచ్చేస్తాయి. ఆడవాళ్ళకు వచ్చే పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓడి మీన్స్ పాలిసిస్టిక్ ఓరిన్ డిసీజెస్. ఈ పాలిసిస్టిక్ ఓరిన్ డిసీజ్ ద్వారా ఆడవాళ్ళకి థైరాయిడ్ వచ్చి గడ్డాలు మీసాలు వస్తూ పిల్లలు పుట్టకపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ కేవలం ఆహార చికిత్సా విధానంతో సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఈ మాతా న్యూస్లో సుముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. తాడిపత్రిలో మేము ఇది నియమించాము. అమ్మ నేచర్ హెల్త్ కేర్ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్లో యోగా అండ్ డైట్ హెల్త్ కేర్ సెంటర్ స్థాపించాము. అతి త్వరలో ఆఫ్టర్ 1 year మేము పూర్తిగా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఈ ఆహార చికిత్సా విధానం తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాము. సవినయంగా మాతా న్యూస్ సమక్షంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాతా న్యూస్ చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ